ప్రస్తుతం మనం గొల్లపల్లి శ్రీనివాస్ గారితో ఉన్నాము. అయితే బాపట్ల నియోజకవర్గం సంబంధించి ఇక్కడ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నారు. అయితే చూద్దాం మరి ఈ తెలుగుదేశం పార్టీలు ఈ బాపట్ల నియోజకవర్గంలో ఎంతవరకు బలం పుంజుకొని ఉందో కూడా అడిగి తెలుసుకుందాం. మరి ఈ తెలుగుదేశం పార్టీ ఇక్కడ బాపట్ల నియోజకవర్గంలో నరేంద్ర వర్మ కోన రఘుపతి మీద గెలిచేనా? ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో నరేంద్ర వర్మ గారు కోన రఘుపతి చేసిన అరాచకాలు, కోన రఘుపతి చేసిన దుర్మార్గాలు, ఆయన ఇసుక మాఫియా దగ్గర నుంచి ఇళ్ల ప్లాన్లు తీసుకునేంత వరకు ఎక్కడా కూడా రూపాయి పానికుండా వసూలు చేశాడు. ఇట్లాంటి కరప్షన్ చేసిన ఎమ్మెల్యేని ఇంతవరకు మేము ఎవరూ చూడలేదు. ఇయే అతనికి పాపాలు పైన చుట్టుకుంటాయి. ఇది మేము గెలుపు గ్యారంటీ. అసలు కోన రఘుపతి మీద మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని బురద జల్లుతున్నట్లేదా? తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు కూడా ఈ 5 ఏళ్ళు బరాయించి ఆయన దుర్మార్గాల గురించి చెబుతామే కానీ ఆయన మీద ఏదో మాకు కోపం ఉండో, ఆయన మీద ఇంకొక ఆలోచన ఉండో ఎప్పుడు మేము అటు చెప్పమమ్మా. ఇక్కడ చూసుకుంటే నియోజకవర్గంలో నరేంద్ర వర్మే మీకు ఎమ్మెల్యేగా ఎందుకు కావాలనుకుంటున్నారు? నరేంద్ర వర్మ గారు రాజకీయాలు రాకముందు నుంచి కూడా ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి మాకు ఏమైనా సముద్ర కరాకులు ఉండే గ్రామాలకి మంచినీళ్ళు లేవు, లేక అలోరాంజన అడిగే పరిస్థితుల్లో ఇలా మంచినీళ్ళు సప్లై చేస్తున్నాడు. కొన్ని ఆయన ట్రస్ట్ ద్వారా కొన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేశాడు. కాబట్టి ఆయన ప్రజాసేవ చేయాలనే ఆలోచన భావన ఉంది. కాబట్టి మాకు ఆయన ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుందనే ఆలోచన మాకమ్మ. ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడ ఒకవేళ గెలిస్తే, ఎందుకంటే ఎవరు గెలుస్తారని చెప్పలేము కూడా, గెలిస్తే అసలు ఈ నియోజకవర్గాన్ని ఏం డెవలప్ చేయాలని మీతో అంటూ ఉండేవాళ్ళు. ఆయనకు ఒక విజన్ ఉందమ్మా. ఆ విజన్ ప్రకారం ఇక్కడ మాకు వాటర్, మున్సిపాలిటీ వాటర్కి 40 ఎకరాల చెరువు ఉంది. దాంట్లో 6 అడుగులు స్కిల్ట్ ఉంది. ఇవాళ మున్సిపాలిటీ వాటర్ రోజు మాదిరి వస్తుంది. మళ్ళీ ఒక 50 ఎకరాల మున్సిపాలిటీ స్థలం తీసుకొని మళ్ళీ వాటర్ పైప్ లైన్లు కానీ, వాటర్ అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, దాని మాకు ట్రాక్ కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, చింత ట్రాక్ కానీ, ఇట్లా రకరకాల మా చుట్టుపక్కల ఒక గ్రామాల సముద్రం క్రాకున్న గ్రామాలకి మంచినీళ్ళు వైఎస్ఆర్ ట్యాంకులు కట్టి మంచినీళ్ళు తీసుకొచ్చి ఏదో రకంగా మా గ్రామాలన్నీ కూడా స్వచ్ఛందంగా ఉండేటట్టు చేయాలనే భావన. అది కాకుండా మా పాండురంగపురం ఉంది, వాటికి వాళ్ళకి మంచినీళ్ళు వెళ్ళే సౌకర్యం లేదు. కృష్ణా వాటర్ నాకు డంప్ చేసి 6,670 ఎకరానికి తిమ్మారెడ్డి కోఆపరేటివ్ సైడ్ కూడా వాటర్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి మా కృష్ణాది వాటర్ ఇచ్చేందు వల్ల ఆ పొలాలు సస్యమలు అవుతాయి. ఇట్లా ఒక విజన్ ఉంది. కాబట్టి ఆ విజన్ లీడర్ మాకు కావాలని కోరుకుంటున్నామమ్మా. నరేంద్ర వర్మ గారు ఈ 5 ఏళ్లలో ఏ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేశారు? నరేంద్ర గారు ఈ 5 సంవత్సరాల్లో శంకర్ నేత్రాలయం ద్వారా 5 క్యాంపులు పెట్టి, అది 6 క్యాంపులు పెట్టాడు. 5 క్యాంపులు పెట్టాడు. మెడికల్ క్యాంపులు పెడుతున్నాము రమేష్ హాస్పిటల్ ద్వారా. ప్లస్ ఈ ట్రస్ట్ ద్వారా ఎవరికన్నా ఇల్లు కాలిపోయినా, ఎవరికన్నా ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి చేయదలిసినంత వరకు మేము చేదోడు వాదోడుకుండి కార్యక్రమాలు చేస్తున్నామమ్మా. మాతో రోజు కూడా ఏదో ఒక టైం దొరికినప్పుడల్లా నాకు విజన్ ఉంది, ఈ విజన్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను అని చెప్పి ప్రతిరోజు చెబుతాడు. నేను చెప్పిన కార్యక్రమాలు మాత్రం రోజు అమలు చేయాలని ఆలోచన మాకుందమ్మా. ఎంత మెజారిటీతో నరేంద్ర వర్మ గారి బాపట్ల నియోజకవర్గంలో గెలుపొందవచ్చు? మెజారిటీ అనేది ఇక్కడ 4 తరం నుంచి ఓడిపోతున్నామమ్మా. ఆ 4 తరం నుంచి ఓడిపోవడానికి కారణము నాయకుల లోపమే కానీ పార్టీ కార్యకర్తలను ఎక్కడ లోపం లేదు. పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. 64-65 వేల ఓట్లు ఎప్పుడు కూడా మాకు తెలుగుదేశం పార్టీకి వస్తానున్నాయి. అంతపితే ఆ నాయకుల లోపం వలన మేము ఓడిపోవడమే కదమ్మా. ఈసారి మేము 10,000 పైచులకు మెజారిటీతో గెలుస్తామని ఆశిస్తున్నాను నేను. ఇప్పుడైతే నాయకత్వం లోపం అయితే ఇప్పుడు లేదు. ఇక్కడైతే మా నాయకత్వం లోపం ఇప్పుడు లేదమ్మా. నాయకత్వం అందరం కూడా మమేకం చేసుకున్నాడు. కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మమేకమై ఈ తరం మనం గెలిపించుకోవాలనే ముఖకంఠంతో పనిచేస్తున్నామమ్మా. మరి విన్నారు కదా, ఎందుకంటే నరేంద్ర వర్మ గారు గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇక్కడ మెడికల్ క్యాంపులే కానీ, సంబంధించిన కంటికి సంబంధించిన 4,000 ఆపరేషన్స్ చేయించడమే కానీ, ఇక్కడ ఎమ్మెల్యేగా లేకపోయినా ఎన్నో సేవా కార్యక్రమాలు ఉంటూ రేపు రోజున ఎమ్మెల్యేగా వచ్చినా ఏమేం చేయబోతున్నారు, ఇక్కడ ఉన్న నీళ్ళ సమస్యను కూడా చేసే దిశగా కూడా ఆలోచనలు ఉన్నాయనేది కూడా మనకి చెప్పడం అయితే విన్నాం. మరి చూద్దాం, మరి నరేంద్ర వర్మ గారు గెలుపు అయితే ఖాయమంటున్నారు. మరి మెజారిటీ 10,000 దాటుతాయా, 25,000 దాటుతాయా? మరి అధిక మెజారిటీతో నరేంద్ర వర్మ గారు ఈ 2024 బాపట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందుతారో లేదో అన్నది ఆఫ్టర్ కౌంటింగ్ తర్వాత తెలుసుకుందాం. కెమెరామెన్ వలిత శ్రావణి, RR9 న్యూస్.